హాయ్ గాయస్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాం. ఇటు మనం డిస్కస్ వచ్చేసి రేపు మనకు తెలుసు కదా ఏముందో. సిటీ మీన్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ ఉంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య. టీం మనతో కంపారిజన్ న్యూజిలాండ్ ఎట్ టు ఎట్ ఉన్నా కూడా ఇండియా ఫేవరెట్స్ ఉంటుంది. కాకపోతే ఒక థింగ్ ఏంటంటే న్యూజిలాండ్ ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక గంగ దెబ్బ కొడుతూనే వచ్చింది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర 2 ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. ఆ 2 కూడా ఫైనల్స్ వాళ్ళు మనమే గెలిచినాయి. మెయిన్ ఒక డబ్ల్యూటీసీ ఒకటి, ఇంకోటి వచ్చేసి 2000లో ఛాంపియన్షిప్ ట్రోఫీ. అసలు 2000 అనే ఇయర్లో ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలుస్తుంది న్యూజిలాండ్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇండియా అప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ లాంటి దిగ్గజాలు దాటుకుని వచ్చింది. తర్వాత న్యూజిలాండ్ వస్తే సరేపట్టి మనకు ఒక బోనస్ లాగానే అనిపించింది. ఈజీగా గెలిచేస్తే ఇండియా న్యూజిలాండ్ అనుకుని అందరూ. కాకపోతే అప్పుడు కూడా న్యూజిలాండ్ అనూహ్యంగా ఇండియాని ఓడించేసి వాళ్ళు కప్పు కొట్టుకుపోయారు. అండ్ డబ్ల్యూటీసీ కూడా అంతే, అప్పుడు కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు 2021లో. అండ్ 2019 సెమీఫైనల్లో వర్షం పడి మ్యాచ్ నెక్స్ట్ డేకి వెళ్ళింది, రిజర్వ్ డేకి. అక్కడ కూడా మంచి ఓపెన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి గెలిచారు. మళ్ళీ మ్యాచ్ మనసారి లాగేస్తున్నారు. అక్కడ కప్ మిస్ అయింది. న్యూజిలాండ్ మరీ చూడడానికి అంత స్ట్రాంగ్ అనిపించకపోయినా సరే వాళ్ళ పోరాట పట్టిమ లైక్ లాస్ట్ బాల్ దాకా వాళ్ళు గివ్ అప్ ఇవ్వరు. అండ్ ఇండియా అనగానే ఇంకా వాళ్ళకి అదనపు ఒక ఎనర్జీ వస్తుంది, ఎక్కడ నుంచి చూస్తే అర్థం కాదు కానీ. సో ఇవన్నీ మనం ఎంతైనా మంచి జాగ్రత్తగా ఉండాలి. రేపు నన్ను అడిగితే పిచ్ వచ్చేసి దుబాయ్ ఇది ఎలా ఉంటుందంటే, రేపు చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి ఎలాంటి పిచ్ ఇచ్చారో సిమిలర్గా అదే పిచ్ ప్రజా అంటారు. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. సో ఒకవేళ అదే నిజమైతే అంటే పాకిస్తాన్ ఇండియా చేంజ్ చేసింది, కానీ దుబాయ్ పిచ్చెస్ చూసినంత వరకు అయితే ఒక 270 టార్గెట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఫైనల్ కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. అదే ఇండియా అయినా సరే లేదా న్యూజిలాండ్ అదే పని చేస్తుంది అనుకుంటున్నాం. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని ఇన్కేస్ ఒక 265, 270 రిజిస్టర్ చేసినట్టే బోర్డు మీద, అది ఆల్మోస్ట్ విన్ ప్రాబిలిటీ ఆ టీంకి చాలా ఎక్కువ ఉంటుంది మనకు. ఇన్కేస్ ఇండియా సెకండ్ బ్యాటింగ్ వస్తే వాళ్ళు 250, 260 ఒకటి రిస్ట్రిక్ట్ చేయాలి. అండ్ మ్యాక్స్ అయితే టాస్ ఎవరు గెలిచినా ఫైనల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. అండ్ మెయిన్గా మనం చూసుకుంటే 8 బాటలు చూసుకుంటే హెన్రీ వర్సెస్ ఓపెనర్స్ లైక్ రోహిత్ శర్మ, శుభ్మన్ ఇలా ఆడతారు. తర్వాత శాంట్నర్ విరాట్ కోహ్లీ ఎలా ఎదుర్కొంటుందో ఇది మనకి కీ బాటల్. శాంట్నర్ వర్సెస్ విరాట్ కోహ్లీ, హెన్రీ వర్సెస్ బోత్ ద ఓపెనర్స్. అండ్ మన సైడ్ చూసుకుంటే షామీ వర్సెస్ వాళ్ళ ఓపెనింగ్ జోడీ. అండ్ మెయిన్గా వరుణ్ చక్రవర్తి వాళ్ళు ఎలా అటాక్ చేసి చూడాలి. ఎందుకంటే లేస్టర్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ వాళ్ళు చేసి వాళ్ళని వన్ సైడ్గా మనం మ్యాచ్ చేసి పడేసాడు రోజుకున్నప్పటికీ. మరి సార్ వాళ్ళు ఇలా ఖచ్చితంగా మనం ప్లానింగ్ చేసుకొని వస్తారు. బట్ అయినా వాళ్ళని ఎలా ఎదుర్కొంటారో చూడాలి వరుణ్ చక్రవర్తిని, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్. నన్ను అడిగితే కీ బ్యాట్స్మెన్ మనం న్యూజిలాండ్ వచ్చేసి హెన్రీని, శాండర్ మంచిగా ఎదుర్కొని బౌలింగ్లో వాళ్ళ బ్యాటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ కేన్ విలియమ్సన్, రచిన్ రాయిందని మనం త్వరగా ట్రైనింగ్ పంపించగలిగితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది, మన చేతిలో వస్తుంది మ్యాచ్ మ్యాక్సిమం. సో మనం అదే ఎక్స్పెక్ట్ చేద్దాం, చూద్దాం ఎలా అవుతుందని అడిగితే. అండ్ నన్ను అడిగితే కీ బ్యాటిల్స్ అయితే మెయిన్ ఇదే అబ్బా. శాండర్ వర్సెస్ విరాట్ కోహ్లీ, ఓపెనర్స్ వర్సెస్ హెన్రీ. మన దగ్గర వరుణ్ చక్రవర్తి వర్సెస్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ షమీ వర్సెస్ వాళ్ళ ఓపెనర్స్. ఐ హోప్ ఇండియా మేబీ ఈసారి సరే అట్లీస్ట్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ మ్యాచ్ అనుకుంటున్నా. ఇంకేస్ టాస్ ఓడిపోయినా సరే బ్యాటింగ్ అండ్ సెకండ్ బౌలింగ్ రాని మనం మ్యాచ్ గెలిచి ట్రోఫీ మనం తీసుకునుకుంటున్నాం. ఎప్పుడైతే ఇండో 2 సార్లు ఫైనల్స్ న్యూజిలాండ్ మనం ఓడించినందుకు దానికి కరెక్ట్గా మనం ఇప్పుడు వాళ్ళకి తిరిగి చెల్లిన సమయం వచ్చింది. తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కప్పు కూడా మనకు గెలిచి ఎంతో సంతోషంగా జరగాలనుకుంటున్నాను. అండ్ ఇప్పటికేళ్ళకి ఎగ్జాక్ట్లీ రివెంజ్ అనే మాట నేను ఇప్పుడు కూడా వాడను, మీకు తెలుసు. కాకపోతే చెల్లుకి చెల్లు అనే మాట ఉంది కదా. సో 2000లో 2021లో మనకి ఏదైతే ఫైనల్లో ఓడించారో మనం కూడా ఫైనల్లో వాళ్ళు ఓడించి రేపు ఛాంపియన్షిప్ మా ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆఫ్టర్ 2013 తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత. అప్పటి నుంచి కూడా జస్ట్ ఇది 2వ ఛాంపియన్షిప్ ట్రోఫీ మాత్రమే. బట్ ఇది ఖచ్చితంగా మనం గెలిచి ఆ 2017 ఫైనల్లో మనం పాకిస్తాన్ ఓడిపోయాం కదా, ఆ బాధను కూడా మనం మర్చిపోయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకొక భయం ఏంటంటే మన ప్లేయర్స్ ఏమైనా రిటైర్మెంట్ అవుతారా అన్న భయం కూడా చాలామందిలో ఒకటి ఉంది. అండ్ నేను కూడా అనుకుంటున్నాను అయితే రోహిత్, విరాట్ కోహ్లీ కంపల్సరీ రిటైర్మెంట్ ప్రకటిస్తారా. బట్ నా గెస్ కరెక్ట్ అయితే నేను అనుకుంటుంది ఏంటంటే మన ప్లేయర్స్ ఈ 2025 ట్రోఫీ గెలిచినా గెలకపోయినా సరే అఫ్కోర్స్ గెలుస్తారనుకున్నా, గెలిచినా కూడా వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మేబీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నుంచి స్టెప్ డౌన్ అవుతుండొచ్చేమో అని అనిపిస్తుంది నాకు. రేపు ట్రోఫీ గెలిస్తే మనం ఇంకా ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ గట్టిగా, వాడు గెలిస్తే ఇంకా చెప్పలేము. బట్ ఇప్పటికైతే టీం పరంగా బలాబలగా పరంగా చూస్తే
లైక్ ఇండియాదే కొంచెం అప్పర్ అండ్ ఉంది. లైక్ ఫైనల్స్ కూడా ఇండియానే ఫేవరెట్స్ దిగుతుంది మ్యాక్సిమం న్యూజిలాండ్స్ పైన. అండ్ చాలామంది బయట ఏమేమో వాగుతున్నారు, ఇండియా ఒకటే గ్రౌండ్ ఉంది, ఒకటే ఆడుతుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మిగతా టీమ్స్ ట్రావెల్ చేస్తున్నారు, ట్రావెల్ చేయకపోతే వాళ్ళు కూడా గెలిచేవాళ్ళు కప్పు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వాళ్ళు అయితే మరి ఎక్కువ నోటు పడేసుకుంటున్నారు. అండ్ దీంట్లోనే ఒక మిల్లర్ కూడా ఒక మాట ఉన్నాడు, మేము ట్రావెలింగ్ చేయడం అనేది మా మ్యాచ్ ప్రాక్టీస్ కొంచెం టైం ఎక్కువ దొరకలేదు, దానివల్ల మాకు దెబ్బ పడ్డది, మేము ఓడిపోయామని చెప్పేసి. సరే తన బాధలో ఉంటే తను అన్న ఒక మాట అర్థం ఉంది, మేము సపోర్ట్ న్యూజిలాండ్ చేస్తామని చెప్పేసి. బట్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వాళ్ళకి తెలుసు కదా ముందే, సో వాళ్ళు ముందే కొట్లాడేది మరి ఐసీస్ తోటి, మాకు ఇండియాకి పెట్టి నచ్చలేదు కాబట్టి దుబాయ్లో పెట్టండి, కాబట్టి మూడు వెన్యూస్ ఉన్నాయి కదా, షార్జా, దుబాయ్, అబుదాబి, 3 వెన్యూస్లో వాళ్ళు డిఫరెంట్ దగ్గర మ్యాచ్ పెట్టండి ప్రసాద్ మార్చుని చెప్పేసి. సో మనకు ట్రావెలింగ్ వచ్చేది, అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు గెలిచేసారి మాత్రం 100 నోట్లు వేస్తున్నాయి. అట్లానే 2023 వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ ఇండియా చేసినప్పటికీ అందరినీ ఎక్కువ ట్రావెల్ ఇండియా చేసింది, అక్కడ కూడా ఫైనల్ దాకా రీచింది. మరి అప్పుడు ఎందుకు ఎవరి నోట్ లేవలేదు. అండ్ 24 వరల్డ్ కప్ కూడా ఇండియా డిఫరెంట్ దగ్గర ట్రావెల్ చేసి యూఎస్లో అండ్ వెస్టిండీస్లో ఆడుకుంటూ వచ్చేసి అండ్ లాస్ట్ కప్ కొట్టింది. అప్పుడు మిగతా టీమ్స్ కంపేర్ టు ఇండియా కానీ తక్కువ ట్రావెల్ చేసిన, అప్పుడు ఎందుకు ఎవరి నోట్ లేవలేదు. లైక్ సామెత ఉంటుంది, వద్దులే వాడితే బాగోదు, మనం చేయలేక ఇంకేదో అన్నారంట ఇక్కడికి. అట్లా అయిపోయింది ఇంగ్లాండ్ కూడా ఆస్ట్రేలియాది. అండ్ అనవసరమైన మాటలు ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు ఒక వెన్నీ మనం అడిగినామా, అట్లాంటి పిక్చర్స్ ఇండియా కూడా ఏం కలిసి రాలేదే. ఇండియాకి దుబాయ్లో చెత్త అంటే చెత్త రికార్డు ఉంది, ఇంతమంది పెద్ద విన్ పర్సెంటేజ్ పెద్ద లేదు ఏ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా. బట్ అయినా ఇండియా దుబాయ్లో ఆడడం ఒప్పుకుందే, తన ఓన్ కంట్రీలో ఏం ఆడతలేదు. అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అడ్డు చెప్పింది, వేరే ఎక్కడ పెట్టి ఇండియా ఆడేది, ఇంకో 4 పిచ్ చేసినా ఇండియా ఆడేది 4 గ్రౌండ్ ఇచ్చిన విధంగా. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇట్లా ఆడమని ఎవరు చెప్పలేదు, గెలవకుండా వద్దామని ఎవరు చెప్పలేదు. సరే పాకిస్తాన్ మొత్తం మ్యాచెస్ వాళ్ళది కదాలే కదా, మరి ఇంగ్లాండ్ వాళ్ళకి ఏమైంది ఆట గెలవడానికి, సరే ఆస్ట్రేలియా కదా వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా చాలామంది అంటారు ఆస్ట్రేలియా బీ టీంతో ఆడి గెలిచింది, ఆస్ట్రేలియా బీ టీంతో ఆడి గెలిచిందని చెప్పేసి. ఆస్ట్రేలియా బీ టీం బ్యాటింగ్ ఏమైంది, బౌలర్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే మన దగ్గర బౌలర్ లేడు, అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా అవి స్టాక్ లేరు. సో ఏమైంది ఇప్పుడు, ఎట్ టు ఎట్ ఇదే టీంతో ఇదే బ్యాటింగ్ లైనప్తో 2023 మనం ఓడించారు. మరి ఇప్పుడు ఏమైంది, ఇలా ఎంత స్కోర్ ఎక్కువ కొట్టలేకపోయింది, ఇండియా దాన్ని చేసింది కదా, వాళ్ళు ఆడకుండా వద్దానమా, ఇంజురీతో బయటకు వచ్చామన్నామా. ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం అయితే అసలు వాళ్ళు ఆడిందే మొత్తం పాకిస్తాన్ ఫ్లాట్ పిచెస్ మీద, అయినా అట్లీస్ట్ వాళ్ళు సెమీఫైనల్ రీచ్ కాలేకపోయారు, ఈవెన్ 1 మ్యాచ్ గెలవలేకపోయారు. అది ఎవరితో వాళ్ళ తప్పే కదా. సో వాళ్ళు ఏదో గెలవలేక వాళ్ళు ఏదో చేయలేక యువతల టీం మీద పర్యటిస్తుంది, గెలిచే టీం మీద పర్యటిస్తుంటే అవన్నీ పట్టించుకోదు. అసలు దీని గురించి మాట్లాడడం కాకపోతే ఇవన్నీ రోజు న్యూస్ వింటుంటే ఆన్సర్స్ వింటుంటే చాలా చిరాకు వచ్చింది, అందుకని మాట్లాడుతున్నాం. సరే అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ అంతా పక్కన పెడితే ఇండియా కూడా డిఫరెంట్ పిక్చర్స్ మీద ఆడింది, చాలా కష్టపడే మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఫైనల్ ట్రోఫీ గెలిచినా కూడా చాలామంది మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటారు, అరిచే వాళ్ళు అరుస్తూనే ఉంటారు, విమర్శిస్తే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి రేపు న్యూజిలాండ్ని ప్రతి ఒక్క విభాగంలో మనం వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ తాటుగా ఎదుర్కొని, ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ ఎంట్రీస్ ఆడిని మంచిగా ఎదుర్కొని, వాళ్ళ ఎవరైతే మెయిన్ పిల్లర్స్ ఉంటారో రచిన్ రవీంద్ర ఇంకా విలియమ్స్ అని మనం త్వరగా ప్రయోజనం చేస్తే ఆల్మోస్ట్ 80 to 90% మ్యాచ్ మన చేతికి వచ్చేస్తుంది. అదే రేపు టాస్ మనం గెలిచినా ఓడినా మరొకసారి మ్యాచ్ మనం గెలిస్తే అదే హ్యాపీ. అండ్ 2000లో జరిగిన దానికి 2021 జరిగిన దానికి ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి చెల్లించేసేయాలి. అండ్ ఖచ్చితంగా రేపు మనం ఛాంపియన్షిప్ గెలుస్తామని కోరుకుందాం, అందరూ కూడా ప్రే చేయండి గట్టిగా. అండ్ రేపు అందరూ కూడా 1:30 నుంచి లైవ్ స్టార్ట్ అయితే 2:30 నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు నైట్ మళ్ళీ అందరం కలిసి మరొక వీడియో ఖచ్చితంగా కలుద్దాం. అండ్ ఇండియా విన్ అయిందని చెప్పేసి ఒక ఆనందంతో ఆ గెలుపుతోని ఆ ఉత్సాహంతో కలవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక్కడ దాకా వచ్చినట్టు ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా తప్పులున్నా కూడా నాకు చెప్పండి, కింద కామెంట్స్లో తెలుసుకుంటాను, నెక్స్ట్ టైం దాన్ని సరి చేసుకుంటాం. అండ్ ఖచ్చితంగా మీరు అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఆ లైక్స్, షేర్స్ ఏవైతే చాలామంది వీడియోని రీచ్ చేస్తుంది, కొత్త ఛానల్ కాబట్టి. అండ్ మనందరం కలిసి వెళ్దాం. అండ్ రేపు అందరం కలిసి మ్యాచ్ గెలిచాం, గట్టిగా అందరం వందే మాత్రం ఆడవాలని కోరుకుంటున్నాం. అండ్ రేపు ఎంతో సంతోషంగా ట్రోఫీ గెలిచిన తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. రేపు ఇండియా గెలుస్తాం ఖచ్చితంగా నమ్మకం నాకు ఉంది. అందరం కూడా మరొకసారి ప్రే చేద్దాం. అండ్ వందే మాత్రం, ఓం నమో నారాయణాయ, జై శ్రీకృష్ణ.